రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి, అమ్మా కీర్తి, అమ్మా. తానానే నానానే తానానేనో, తానానే నానానే తానానేనో. నీ ఇష్టానికి మన శత్రువుని పెళ్లి చేసుకున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడాను, శాపనార్థాలు పెట్టాను. అన్ని మాటలు విని ఎలా తట్టుకున్నావు కీర్తి? అత్తయ్య, నన్ను క్షమించండి. నేను కావాలని నా స్వార్థం కోసం కీర్తిని పెళ్లి చేసుకోమని అడగలేదు. నిన్ను నా కన్న బిడ్డలా చూసుకున్నాను కదే, అలాంటిది నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తావా? నీకేం తక్కువ చేశానని ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నా కొడుక్కి సంపాదన లేదని, నీకు ఏ కష్టం కలగకూడదని నా కడుపు మార్చుకొని మీ కడుపు నింపాను కదే. నువ్వు సంతోషంగా ఉంటే నా కొడుకు పరువు నిలబడుతుందని తాపత్రయపడ్డాను. కానీ నువ్వేం చేశావు? నువ్వు ఒక ఆడదానివే కదా, మరి సాటి ఆడపిల్ల జీవితాన్ని నీ స్వార్థం కోసం ఎలా బలి తీసుకోవాలనుకున్నావు? అసలు ఇది మనిషి జన్మేనా? నీలాంటి స్వార్థపర్రాలు నా కడుపున పుట్టుంటే అక్కడే నిలువున కాల్చి పడేసేదాన్ని. ఎందుకు నా బిడ్డకి ద్రోహం చేశావో చెప్పు. నిన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు ఈ పని చేశావా? లేదంటే నువ్వు కూడా మా ఇంటిని సర్వనాశనం చెయ్యాలని ముందుగానే కంకణం కట్టుకొని ఈ ఇంట్లో కడుగు పెట్టావా? చెప్పవే, చెప్పు, చెప్పవే, 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 చెప్పు. అమ్మా ఆగమ్మా, నువ్వు ఆగు కీర్తి. అమ్మా, అమ్మా ప్లీజ్ ఆగమ్మా, ఇందులో వదిన తప్పేం లేదమ్మా. బయట బతకడం చేతకాక నా ఇంటికొస్తే అయ్యో పాపం నా కోడలు కడుపుతో ఉందని చేరదీసినందుకు ఎంత నీచాన్ని కొడిగడతావా? లేదంటే నా కూతురు నీ నోటికాడ కూడు తీసేసిందన్న కోపంతో ఎంత క్రూరంగా ప్లాన్ వేసి కీర్తి జీవితాన్ని బలి తీసుకున్నావా? చెప్పవే, చెప్పు. క్షమించండి అత్తయ్య, మీ కొడుకు బాగుండాలన్న ఆలోచనతోనే ఇదంతా చేశాను. దయచేసి వదిలేయండి. ఎలా వదిలేస్తాననుకున్నావే? ఇన్నాళ్ళు నాకు నా కూతురు నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచిందని అపార్థం చేసుకున్నాను.
కానీ ఇదిప్పుడు నా దృష్టిలో దేవత అయింది. నువ్వు నా కంటికి రాక్షసిలా కనిపిస్తున్నావు.